అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. సమ్మర్‌లో హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని గురించి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఓకే. సో సార్ ఫ్రూట్స్ అన్నారు కదా మీరు. ఫ్రూట్ జ్యూసెస్ అన్నారు. అవును. కొన్ని ఫ్రూట్స్ కూడా వేడి చేస్తూ ఉంటాయి. సో అసలు సమ్మర్‌లో బెస్ట్ ఫ్రూట్స్ ఏంటి? ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అని ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ ఇప్పుడు. హ్మ్. కానీ మ్యాంగోస్ అనేటివి ఓవర్‌గా తీసుకుంటే హీట్. అవును. ఏదైనా అమితంగా తీసుకునేవి లేదండి. హ్మ్. బనానా తీసుకోవడం కూడా ఓవర్ హీట్ అన్నమాట. హ్మ్. ఒక బనానా తీసుకుంటే హెల్త్‌కి మంచిదండి. హ్మ్. ఇప్పుడు వచ్చే సీజనల్ ఫ్రూట్స్‌లో కూడా వాటర్ మిలన్ చాలా వస్తుంది. హ్మ్. వాటర్ మిలన్‌లో అంటే 95% దాంట్లో వాటర్ అంటే. వాటర్ కంటెంటే ఉంటుంది. కానీ మ్యాంగోలో అలా ఉండదండి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఒక మ్యాంగో తీసుకోండి సరిపోతుంది. అంతేకాని నాకు చాలా మ్యాంగోస్ ఇష్టం అని చెప్పేసి 4 తినడం అనేది బాడీ ఓవర్ హీట్‌ని క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఈ వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలాంటివి తీసుకోండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా బాడీ కూల్ అవ్వడం కాకుండా ఇన్స్టెంట్‌గా ఎనర్జీని పాస్ చేస్తుంది అన్నమాట. ఓకే. అదే మ్యాంగోస్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్‌లో మ్యాంగో కూడా వస్తుంది. కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల హీట్ ఎక్కుతుంది అది. ఎందుకంటే దానిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్వీట్ కంటెంట్ మరీ ఓవర్‌గా స్వీట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. పీచు పదార్థం స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది చాలా ఓవర్ హీట్ అవుతుందన్నమాట. అలాంటి ఒక లిమిటెడ్‌గా తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుందనేది. సార్ సమ్మర్‌లో చర్మం పొడిబారిపోవడం గానివ్వండి, అలాగే చిన్న పిల్లలకైతే ఒళ్ళు పేసిపోవడం ఇది అంటారు కదా! ఉబ్బర్‌లాగా, అవును. దద్దుర్లాగా అవును. వస్తూ అవును. ఉంటాయి. సో స్కిన్‌కి ఎలాంటి కేర్ తీసుకోవాలి సమ్మర్‌లో? అంటే ఇప్పుడు బయట న్యాచురల్‌గా సన్ స్క్రీమ్స్ అలాంటివి వస్తుంటాయి సమ్మర్‌లో చాలా మటుకు. ఓకే. కానీ ఈ సన్ స్క్రీమ్స్ ఇలాంటివి వాడకుండా ఒక మంచి టిప్ చెప్తానండి. అంటే ఆహ్, ఈ సమ్మర్‌లో అంటే కరెక్ట్‌గా ఈ మిడ్ ఆఫ్టర్‌నూన్ టైంలో ఒకవేళ మీరు బయటికెళ్ళాలనుకుంటే ఇంట్లోనే బాగా చర్మం అంతా మండుతుంది అని అనుకోండి. బెస్ట్ టిప్ ఏంది అనంటే బెస్ట్ క్రీమ్ ఏంది అనంటే ఒక వెన్న తీసుకోండి. మంచి ఓకే. వెన్న తీసుకోండి. లేదంటే మంచి ప్యూర్ ఘీ తీసుకోండి. ఒక కాపర్ గిన్నెలో వేసేసి ఒక చిన్న బౌల్ వేసేసి దాన్ని అలా తిప్పుతూ ఉంటే ఒక మంచి క్రీమ్ లాగా వస్తుందన్నమాట. ఓకే. ఒక కాపర్ క్రీమీ గిన్నెలో టెక్స్చర్ వస్తుంది. ఒక కాపర్ గిన్నెలో వేసేసి ఒక గ్లాస్‌లో వేసేసి దాన్ని తిప్పండి. ఒక 100 సార్లు తిప్పండి. తిప్పుతుంటే ఘీ కానివ్వండి, బటర్ కానివ్వండి. ఈ ఓకే. రెండిట్లో 2. ఏదైనా సరే మంచి క్రీమ్ అనేది వస్తుందన్నమాట. అలా ఒక 100, 2 టైమ్స్ తిప్పేసరికి ఆ క్రీమ్‌ని బాడీకి లోషన్ అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి స్కిన్ అనేది షైనీగా ఉంటుంది. ప్లస్ డిహైడ్రేట్ కూడా అవ్వదన్నమాట. స్కిన్ డిసీజ్ ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట. ఇలాంటివి ట్రై చేయండి. సార్ సమ్మర్ టిప్స్ అయితే చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. థ్యాంక్ యూ.